కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావుకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. మంచి జరిగితే ఓటేసి ఆశీర్వదించాలని కోరుతున్నామంటున్న మొండితోక జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం మనం నందిగామ నియోజకవర్గంలో ఉన్నాం. నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు నేరుగా వెళ్ళిన పరిస్థితి ఉంది. నిత్యం జనాల్లోనే ఉన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి ప్రారంభించారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది? పోయినసారి ఎన్నికలప్పుడు ఒక అవకాశం ఇవ్వమని కోరాం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమం అభివృద్ధితో పాటుగా శాసనసభ్యుడిగా నందిగామలో నేనేం చేయగలను అవన్నీ నా పరిధిలో చేయగలిగా. నందిగామ అభివృద్ధికి నా వంతుగా నేను పాటుపడ్డా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అడుగుతున్నారో, మీకు మేలు జరుగుంటేనే మాకు మద్దతు ఇమ్మని అడుగుతున్నారు. మా నినాదం కూడా అదే. నందిగామలో గత 5 సంవత్సరాల్లో ఏ విషయంలోనైనా సరే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ముఖ్యంగా పారదర్శకంగా, పక్షపాత రహితంగా, రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా ప్రభుత్వాన్ని ప్రతి గడపకి ఆయన అందించమన్నారు. అదేవిధంగా ఇక్కడ పనిచేశాం. ఆయన మద్దతుతో నందిగామకు కావాల్సినవన్నీ కూడా మౌలిక సదుపాయాలు, రోడ్ల విస్తరణ కావచ్చు, మిగతావన్నీ కూడా ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయగలిగాం. ఇప్పుడు కూడా మేము ప్రజల దగ్గరికి ఎక్కడికైనా రాగలుగుతున్నామంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అదే చేశాం. ఇక్కడ పారదర్శకంగా, పక్షపాతరహితంగా, అన్నిటికీ అతీతంగా చేశాం. కాబట్టి ప్రజలందరికీ తెలుసు మేము ఎలా చేశాము 5 సంవత్సరాల్లో ఏంటనేది. కాబట్టి స్పందన ఖచ్చితంగా బాగుంటుంది. రాజకీయాల తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్లాల్సిందే, మనం అడగాల్సిందే. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని చూశారు, మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేశామా లేదా, అన్ని రకాలుగా. కాబట్టి మళ్ళీ ఆశీర్వదించమని ప్రజలను అడుగుతున్నాం, మద్దతుని ఇమ్మని అడుగుతున్నాం. దానికి తగ్గట్టుగానే స్పందన మాకు వస్తాం. సరే, అంటే మీరు వైపు చెప్పింది ఏదైతే చేసింది చెప్పుకుని వెళ్తున్నాం ప్రజల్లోకి అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు అదే స్థాయిలో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు టీడీపీతో పాటు మిగతా 2 పార్టీలు కూడా చేరాయి కూటమిలో. వీరందరినీ మీరు ఎలా తట్టుకోబోతున్నారు? ఇన్ని పార్టీలు ఏకమైనవి అంటే అర్థం వాళ్ళ ప్రత్యర్థి చాలా బలమైనవాడు. బలమైనవాడు అంటే ఏంటి? ప్రజాబలం ఉన్నవాడు, ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి. కాబట్టి ఇంతమంది కలిశారు. ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఎవరైనా వెళ్తాం, ఒక పాజిటివ్ కాన్సెప్ట్తో వెళ్తాం. మేము గెలిస్తే ఇది చేస్తాం, ఇది చేస్తాం, మెరుగ్గా చేస్తాం, ఇట్లా చెప్తారు ఎవరైనా. దానికి భిన్నంగా చేస్తున్నారు వాళ్ళు. మేము వస్తే ఇట్లా చేస్తాం, ఇలా చేయగలం, ఇంత మెరుగ్గా చేయగలం. ఎందుకంటే అలా చేయడానికి అవకాశం ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మహిళలకు సంబంధించిన సాధికారత కావచ్చు, అలాగే అందరికీ సాధికారతకి సంబంధించి కావచ్చు, సామాన్యుడికి ఏం కావాలి, ఎంతవరకు చేయగలగాలి అనేది అంత మేరకు చేసి చూపించినటువంటి వ్యక్తి. 99% ఏదైతే చెప్పామో మేనిఫెస్టో అది పూర్తి చేసి వేళ మేము వచ్చాం రోడ్డు మీదకి. అలాగే మీరు కూడా మీ మేనిఫెస్టో ఏదో ఉంటే చెప్పండి, ఇంతకన్నా మెరుగ్గా ఎలా చేస్తారో చెప్పండి. వాలంటీర్లను ఉద్దేశించి ఏం మాట్లాడారు? రకరకాలుగా మాట్లాడారు. ఆడవాళ్ళు లేనప్పుడు వస్తున్నారని, అదని ఇదని అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? 25 ఏళ్ళకు కూడా మేము ఖచ్చితంగా ఒక సామాజిక కార్యకర్తను పెడతామని అంటున్నారు. ఇంకో పక్కన ఒక మహానుభావుడు నిన్న వీళ్ళంతా స్లీపింగ్ సెల్స్ అని, టెర్రరిస్టులు అని చెప్తున్నారు. ఒకవైపేమో మీరు ముందేమో వీళ్ళు లేడీస్ లేనప్పుడు ఇళ్ళకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారన్నారు. మళ్ళా ఇది తట్టుకోలేక ఇది సక్సెస్ అయింది కాబట్టి, విజయవంతమైంది కాబట్టి ప్రతి 25 ఏళ్ళకి మేము పెడతామంటున్నారు. ఇంకో పక్కన ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ భయం వేసి వీళ్ళు ఎవరో వాలంటీర్సు టెర్రరిస్టులుగా పోలుస్తున్నారు. మీరు ఎవరు? వీళ్ళు మన ఇంటి పక్కన ఉన్న పిల్లలు, మనతో పాటు ఉండే పిల్లలు, మన ఇంటికి వచ్చి అవ్వాతాతలకు కానీ ఎవరినైనా ఒక వరసతో మాట్లాడే పిల్లలు ఎలా చేయగలరు వీళ్ళు? అసలు రాజకీయాలని ఎప్పుడైనా ఒక పాజిటివ్ దృక్పథంతో చేయాలి. అది మానేసి నెగిటివ్ దృక్పథంతో చేస్తున్నారు. చాలా నెగిటివ్ దృక్పథంతో చేస్తున్నారు. ఇంతకన్నా మెరుగు చేస్తామని చెప్పి రండి, ప్రజల మద్దతు కోరండి. సామాన్యుడు లేకపోతే ఈ రాష్ట్ర పౌరుడు ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నవాడైనా సరే, అతనికి కావలసిన అనుకూలతలకి, సౌలభ్యాలకి సంబంధించిన అవకాశాలకు సంబంధించింది ఈ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు సానుకూల వాతావరణం ఉంది. ప్రజలకు ఏం కావాలో అదంతా కూడా వాళ్ళకి అందుబాటులోకి తెచ్చాము. వాళ్ళ
అవసరాలను కూడా తీర్చాం. ఖచ్చితంగా మేము అదే పాజిటివ్ స్పిరిట్తో ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ప్రజల మన్ననను చూరగొంటామని చెప్పి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, నందిగామ నుంచి.